హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పెట్టి వేరే పనులతో బిజీ అయిపోయాను స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా నెక్స్ట్ మార్నింగ్ చాలా హెక్టిక్గా ఉంటుంది ఇంట్లో కూడా పనులు దానివల్ల నేను పెట్టలేకపోయాను బట్ ఇవాళ అనుకున్నాను ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను అనేసి సో ఇవాళ వచ్చేసి చాలా సింపుల్ వీడియో ఏంటంటే ఒక కర్ణాటక స్పెషల్ వెజ్ కూటు మాట ఇది మనకి మామూలుగా కందిపప్పుతోటే చేస్తారు కొంచెం సాంబార్ లాగే ఉంటుంది కానీ సాంబార్ కాదు అలాగే దానికి కాంబినేషను చిన్న బంగాళదుంపలు ఫ్రై మాట అలాగే అప్పడాలు ఒక చిన్న సింపుల్ వెజ్ థాలీ ఇది ఈ రెసిపీ మీరు చూసి మీరందరూ కూడా ఇంట్లో చేసి నాకు మళ్ళా ఎలా వచ్చిందో చెప్పాలి కామెంట్స్ చేయండి ఓకే సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ పర్టికులర్ రెసిపీ ఏంటంటే మనకి ఇందులోని వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ ఇవేమీ ఉండవు చాలా సింపుల్గా ఉంటుంది దీనికి ఒక చిన్న మసాలా పేస్ట్ ఒకటి పెడితే చాలు అది నేను మీకు చూపిస్తాను సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రైట్ సో ఇప్పుడు ఇక్కడ నేను చిన్న బంగాళదుంపలు ఉడికించడానికి పెట్టానండి ఒక విజిల్ వస్తే చాలు ఇవి దీంట్లో ఆల్రెడీ నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను సో దీనికి మూత పెట్టేసి మనం గ్యాస్ ఆన్ చేసేస్తున్నాం ఓకే అండ్ ఇక్కడ మనకి కూటుకి కావాల్సిన వెజిటబుల్స్ ఇది మ్యాంగ్లూర్ కుకుంబర్ అంటారండి ఇది మ్యాంగ్లూర్ దోసకాయ ఇది కర్ణాటకలోనే దొరుకుతుంది ఆంధ్రాలో మరి దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు సో బట్ ఇక్కడ మాత్రం ఇది చాలా ఫేమస్ వెజిటబుల్ దీంతో సాంబార్ కూడా సపరేట్గా చేస్తారు ఉట్టి కూటు కూడా ఈ ఒక్క వెజిటబుల్ కూడా వేసి చేస్తూ ఉంటారు అండ్ ఆనపకాయ క్యారెట్స్ బీన్స్ నేను అన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను అండ్ టొమాటోస్ ఒక 3 టొమాటోస్ మీడియం సైజు గ్రీన్ చిల్లీస్ 2 అలాగే కందిపప్పు ఒక గ్లాస్ కందిపప్పు కొంచెం చింతపండు ఒక ఫుల్ కప్పు చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీనికి మసాలా పేస్ట్ అని చెప్పాను కదా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి 2 టీ స్పూన్లు ధనియాలు దాని మీద కొంచెం వేసుకున్నాను 1 టీ స్పూన్ అలాగే 3 టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు నెక్స్ట్ మిరియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు 4 ఎండు కొబ్బరి డ్రై కోకోనట్టే వాడాలండి ఇది ఫ్రెష్ కోకోనట్ కూడా కొంతమంది వేస్తారు కానీ అది మళ్ళీ మనకి అంత టేస్ట్ ఉండదు డ్రై కోకోనట్ ఏంటంటే దీనికి ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది సో కూటికి ఎప్పుడు డ్రై కోకోనట్ వాడడానికి ట్రై చేయండి ఇక్కడ నేను కొన్ని ములక్కాళ్ళు కూడా ఉడికించి పెట్టుకుంటున్నానండి ఎక్కువ ములక్కాళ్ళు వేసేయకూడదు కొంచెమే వేసుకోవాలి సో ఇప్పుడు ఈ కందిపప్పు ఉన్నది కదండి ఇది నీట్గా మనం వాష్ చేసుకొని ఈ కుక్కర్ గిన్నెలోని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఈ పప్పు మనం ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అలాగే దీంట్లో 2 పచ్చిమిర్చి నేను బ్రేక్ చేసి వేస్తాను అండ్ టొమాటోస్ కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకున్నాక ఈ కట్ చేసి పెట్టుకున్న కాయగూర ముక్కలన్నీ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కుక్కర్ దాంట్లో
ఇప్పుడు నేను దీంట్లోని 3 స్పూన్స్ సాల్ట్ మార్క్స్ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ, మీకు ఎలా కావాలో అలాగే వేసుకోండి. దీంట్లో తర్వాత నేను మళ్ళీ పోపు వేసేటప్పుడు అలాగే మసాలా పేస్ట్ పెట్టేటప్పుడు కూడా నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తాను. అందుకని ఈ కందిపప్పు ముక్కలు ఉడకడం మాత్రంకే నేను సాల్ట్ వేసుకున్నాను. అండ్ అలాగే పసుపు 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ మనం వేసేసి పొయ్యి మీద పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మనం దీన్ని కొట్టించాలి. ఇది చూసారు కదా, ఇది పెద్ద గ్లాసు కాదు, అలాగని చిన్న గ్లాస్ కాదు, మీడియం సైజ్ గ్లాసు. ఈ గ్లాస్ నిండా నేను కందిపప్పు తీసుకున్నాను కదండి. సో మనం బయట కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి 1కి 3 గ్లాసుల నీళ్లు నేను ఇదిగో ఈ గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ నేను ఇందులోకి పోసేస్తున్నాను. పోసేసి మనం దీనికి మూత పెట్టేసి 4 విజిల్స్ కొట్టిస్తే చాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, నేను మీకు చెప్పాను కదా మసాలా పేస్ట్, అది ఆ దినుసులని ఒక్కొక్కటిగా మనం వేసుకొని ఫ్రై చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ మనం ఇందులో వేసుకునేది శనగపప్పు. శనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక మినపప్పు, ధనియాలు అవి వేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మినపప్పు ఫ్రై చేస్తాం. నెక్స్ట్ ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసేస్తాం. దీంట్లో వేసేసి వాటిపైన ఈ 4 ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాం. సో ఇవన్నీ ఇలా నీట్గా ఫ్రై చేసుకొని చల్లారాక దీన్ని మనం పేస్ట్ చేస్తాం. ఎండు కొబ్బరి కూడా కలిపి పేస్ట్ చేస్తాం. చూడండి, మంచి ఫ్లేవర్, మంచి వాసన అయితే వస్తుంది. మా కిచెన్ మొత్తం ఇది మసాలా దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. చాలా మంచి వాసన వస్తుంది. ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఇది బాగా చల్లారాలి. చల్లారాక మనం ఎండు కొబ్బరి కలిపి మనం పేస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది అవుతూ ఉంటుందండి. ఇది అయ్యే లోపల మనము ఇక్కడ ఈ బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా, ఇది ఉడికించి పెట్టుకున్నాం. ఇక్కడ మనం ఈ బేబీ పొటాటోస్, దీన్ని ఇప్పుడు హాఫ్గా కట్ చేసి దీన్ని ఫ్రై చేసేస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఈ బేబీ పొటాటోస్ మీరు చూసే ఉంటారు, తొక్క తీయట్లేదండి దీన్ని ఇలాగే నేను ఫ్రై చేస్తాను. చాలా టేస్ట్ వస్తుంది అలా చేస్తే. హాఫ్గా కట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇది విజిల్స్ అయిపోతుందండి. అలాగే ఇక్కడ బేబీ పొటాటో ఫ్రైకి నేను ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం అండ్ కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. దాంట్లో వేసుకొని ఆ చిట్పట్లు అయ్యాక ఈ పొటాటోస్ వేసేస్తున్నాం. వేసేసి స్లోగా దీన్ని తిప్పాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి, ముక్కలన్నీ బాగా ఉడికిపోయి. సో ఇప్పుడు మనం దీన్ని ఈ పొయ్యి నుంచి దించేస్తున్నాను. దించేసి ఇప్పుడు ఇక్కడ వైట్ రైస్ కూడా పెట్టేస్తున్నానండి తొందరగా. ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది నాకు లంచ్. సో ఈ మూత ఇక్కడ ఉంది. సో వైట్ రైస్ పెట్టేస్తున్నాను. ఈ వైట్ రైస్ అవుతూ ఉండే లోపల మనం దీనికి మసాలా పేస్ట్ చెప్పాను కదండి, ఈ పేస్ట్ ఇప్పుడు చేసుకుంటాం అన్నమాట. లోపల మనకి పొటాటో ఫ్రై ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాము. కొంచెం
క్రిస్పీగా వేగుతున్నాయి. సో నాకు చాలా ఆకలేసేస్తుందండి. సో ఈ మురి ఉండ తింటున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఇది మురి ఉండలు బెల్లంతో తయారు చేస్తారు. ఇది మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు చిత్తూరు వెళ్ళాను లాస్ట్ వీక్, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. సో వంట చేస్తూ ఇలా మధ్య మధ్యలో తినడం నాకు చాలా ఇష్టం, చాలా అలవాటు. మరి ఇంకా ఆకలేసేస్తాను, నేను ఆగలేకపోతున్నాను. సో చిన్న మంచిగా మాట మధ్యలో. మనం ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఈ మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నామండి. ఎండు కొబ్బరి, దీంట్లోని నేను దగ్గర మీకు చెప్పలేదు కానీ ఇందులోని స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇంగువ. ఇంగువ చూసారు కదా, నేను ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ ఇంగువ వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇంకొక 5 మినిట్స్లో ఇది అయిపోతుందండి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి లాస్ట్లో మనం కొంచెం వెల్లుల్లిపాయ కూడా క్రష్ చేసి వేసేస్తాము. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. చూసారు కదండి, ఒక గుప్పుడు వెల్లుల్లి, గుప్పుడు కన్నా తక్కువే ఉంటాయి. ఈ వెల్లుల్లిపాయని ఇట్లా క్రష్ చేసుకోవాలి, ఇందులో దంచుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మన పొటాటో ఫ్రై కండి నేను సాల్ట్ వేస్తున్నాను. మాకు తగ్గట్టుగా మేము వేసుకుంటున్నాం సాల్ట్. మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం పసుపు. ఇప్పుడు దీంట్లో మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయ, అది ఇందులో వేసేస్తాను. ఇప్పుడు నేను క్రష్ చేసి వేసేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్ వేసి దింపేసుకోవటం. ఇప్పుడు ఈ కర్రీ అయిపోతుందండి. దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసేసి కలిపేసి దించేయడమే, అయిపోయింది కర్రీ. అయిపోయిందండి మన కర్రీ. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇది తింటుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ సాంబారు, పప్పు, రసము దేంట్లోకైనా ఇలాంటి ఫ్రైస్ చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది. సో ఇప్పుడు ఇది ఇలా ఉడికిపోయండి ఈ ముక్కలన్నీ బాగా. దీంట్లో మనం పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఇది కొంచెం వేసుకుంటాం. చింతపండు చూసుకొని వేసుకోండి. టమాటాలు కానీ బాగా పుల్లగా ఉన్నాయి అంటే చింతపండు తక్కువ పడుతుంది. కలిపేయండి. అలాగే ఉడికించిన ములక్కాడలు ఉన్నాయి కదా, ఇవి కూడా దీంట్లో వేసేయండి. నేను ములక్కాడలు ఉడికించిన వాటర్ ఇందులో వేయట్లేదండి, ఎందుకంటే ఆ వాటర్తో నేను తర్వాత రసం పెట్టేసుకుంటాను. లేదంటే ములక్కాడ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఊరికే మనకి. ఇప్పుడు ఇందులోనే మన ఈ ఉడికించిన ముద్ద ఉంది కదా, పేస్ట్, మసాలా పేస్ట్, ఇది ఇంట్లో వేసేసి ఒకేసారి పొయ్యి మీద పెట్టి ఉడికిచ్చేస్తాం. పేస్ట్ వేసేసాను దీంట్లో. ఇప్పుడు కలిపేసి మనం పొయ్యి మీద పెట్టేద్దాం. ఇప్పుడు మనకి పొయ్యి మీద పెట్టేసానండి నేను. చూసారు కదా, అటు రసం కాదు, సాంబార్ కాదు, ఇది కొంచెం చిక్కగానే వస్తుంది ఇలాగా. ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను మసాలా పేస్ట్ అది వేసాక సాల్ట్ అడ్జస్ట్ చేస్తాను నేనని. సో నేను మళ్ళీ కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మిరియాలు, ఎండుమిరపకాయలు మనం వేసుకున్నాం కాబట్టి దీంట్లో మనం చిల్లీ పౌడర్ ఏం వేయక్కర్లేదు. మీకు కావాలి ఇంకా కారం అంటే మీరు వేసుకోవచ్చు ఎవరైనా. మాకు తగ్గట్టు వేసుకున్నాను నేను ఒక 2.5 టీ స్పూన్ సాల్ట్ అంతే. ఇది బాగా ఉడకాలి. ఉడికి ఇది కొంచెం పొంగు రావాలి. పొంగు వచ్చాక దీనికి పోపు పెట్టేస్తాం. బస్ అయిపోయింది. సింపుల్ రెసిపీ అండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఏం లేకుండా చాలా ట్రెడిషనల్ రెసిపీ ఇది. ఇది ఇక్కడ టెంపుల్స్లోని దాంట్లో వడ్డిస్తుంటారు. చాలా మంత్రాలయం, ఉడిపి అలాంటి టెంపుల్స్లో ఇది చాలా ఫేమస్ ఫుడ్ వడ్డిస్తుంటారు అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు
కూడా ఒకసారి ట్రై చేసి అప్పుడు చెప్పండి. ఎలా కొత్తుకుతామని ఉడికిపోతుంది. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టాను. పోపుకి కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, 2 మిరపకాయలు, ఒక 2, కొంచెం ఇంగువ అండ్ అలాగే కరివేపాకు. నీట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని కొత్తిమీర తోటి గార్నిష్ చేస్తాను నేను. ఇది ఇప్పుడు వడియాలండి, పేలాలు వడియాలు అంటారు వీటిని. రీసెంట్గా మా చుట్టాలు వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు. ఇవి మన వైజాగ్, పలాస, శ్రీకాకుళం అటు సైడ్ చాలా ఫేమస్. ఇవి చాలా బాగుంటాయి. అలాగే ఇవి జీలకర్ర అప్పడాలు, ఇవి కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నేను ఫ్రై చేసి మీకు చూపిస్తాను. పేలాలు వడియాలు ఫస్ట్ వడియాలు ఏంటంటే వేగడానికి కొంచెం టైం పడతాయండి. ఈ జీలకర్ర అప్పడాలు అయితే చాలా స్పీడ్గా వేగిపోతాయి అన్నమాట. పొటాటో ఫ్రై, కూటు, ఆవకాయ, అలాగే మన అప్పడాలు. మరి దేంట్లోకైనా కొంచెం నెయ్యి ఉండాలి కదండి. పప్పు కానీ, సాంబార్ కానీ, రసం కానీ, నెయ్యి. సో ఇప్పుడు కలిపి మా బాబుకి తినిపిస్తాను, వాడు చెప్తాడు ఎలా ఉందో టేస్ట్. ఫస్ట్ పొటాటో ఫ్రైతో. బాగుంది మమ్మ, సూపర్. ఇప్పుడు కూటుతో. చేయి కాలిపోతుంది, వేడిగా ఉంది. సూపర్ ఉంది మా. బాగుందా? ఓకే, ముక్కలతో కూడా తిని. బాగా నచ్చింది మా బాబుకి, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పడంతో ఓకే, ఇప్పుడు నేను తిని చెప్తాను ఎలా ఉందో. సూపర్గా వచ్చింది టేస్ట్, అదిరిపోయిందండి. నేను ఎలా చెప్పానో అదే కొలతలతోటి, అదే దీంతో ఆయిల్, ఉప్పు, కారంతో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. కానీ నేను చెప్పిన ప్రకారంగానే చెయ్యండి, ఎందులోనే మార్పు చేయొద్దు. పచ్చి కొబ్బరి అస్సలు వేయకండి, ఎండు కొబ్బరే వేయండి. కూటికి ఎండు కొబ్బరే బాగుంటుంది. ఎలా వచ్చిందో చేసి నాకు చెప్పండి. ఓకే, బాయ్.